ప్రతి ఒక్కడి జీవితంలో అవునన్నా కాదన్నా ఎదురయ్యే ఒక సంఘటన ఉంటుంది. అదేంటంటే మనల్ని అవతల వాళ్ళు చులకన చేసి మాట్లాడటం. అలా మాట్లాడిన తర్వాత ఆ మాటలు అన్న వాళ్ళు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఆ మాటలు మాత్రం మనల్ని కంటిన్యూస్ గా బాధ పెడుతూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటారు. కానీ ఆ పరిస్థితిని సరిగ్గా హ్యాండిల్ చేస్తే జీవితంలో మిమ్మల్ని ఎవ్వరూ తక్కువగా చూడరు. అంతేకాకుండా చులకన చేసి అస్సలు మాట్లాడరు. ఫ్రెండ్స్ లో కావచ్చు, ఆఫీస్ లో కొలీగ్స్ కావచ్చు, లేదంటే మీ సొంత రిలేటివ్స్ కూడా కావచ్చు. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళని, మీ విలువ తెలియకుండా మాట్లాడే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా పాయింట్కి వస్తే, మీరు ఎప్పుడైనా గమనించారా, మనల్ని చులకనగా మాట్లాడే వాళ్ళు, హట్ చేసే వాళ్ళు నిజానికి ఎక్కువగా భయపడే వాళ్ళే. ఇది పచ్చి నిజం. ఒక చిన్న కథ చెప్తాను. ఇంటర్మీడియట్ లో మా క్లాసులో ఒక అబ్బాయి ఉండేవాడు. బాగా చదివేవాడు, కానీ డ్రెస్సింగ్, మాట్లాడే విధానం కొంచెం పల్లెటూరు స్టైల్లో ఉండేది. దాంతో క్లాసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పాపం వాడి డ్రెస్ గురించి, అందులోనూ పాపం వాడికి ఇంగ్లీష్ వస్తుంది కానీ మాట్లాడటం చేత కాదు. దాంతో మిగతా వాళ్ళందరూ పాపం వాడిని ఎక్కిరిస్తూనే ఉంటారు. వాడు చాలా బాధపడేవాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ వెటకారం చేసే వాళ్ళంతా వాడి చదివేంత బాగా చదవలేకపోయే వాళ్ళు, వాళ్ళలోని ఇన్సెక్యూరిటీని కవర్ చేసుకోవడానికి వాడిని చిన్నబుచ్చేవాళ్ళు. ఇది ఆఫీసులో కూడా జరుగుతుంది. మీ ప్రమోషన్ ని తట్టుకోలేని వాళ్ళు మీ చిన్న చిన్న తప్పుల్ని భూతత్వంలో పెట్టి చూపిస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద నిజం ఏంటంటే, ఒక మనిషి మిమ్మల్ని చులకన చేస్తున్నాడంటే దానికి మీలో ఉన్న లోపం కారణం కాదు, వాళ్ళలో ఉన్న లోపమే దానికి కారణం. వాళ్ళు మిమ్మల్ని కిందకి లాగితేనే వాళ్ళు పైకి ఉన్నట్లు ఫీల్ అవుతారు. సో ఫస్ట్ పాయింట్, వాళ్ళ మాటలు పర్సనల్ గా తీసుకోవడం ఆపేయండి. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మీ కలల్ని, మీ ప్రయత్నాలని ఆపేశారనుకో, అప్పుడే వాళ్ళు గెలిచినట్టు. మీ రియాక్షన్ వాళ్ళకి పవర్ ఇస్తుంది. నవ్వే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. మనం లైఫ్ లో సెటిల్ అయ్యాక కూడా ఏదో ఒకటి వెతికి మరీ ఎటకారం చేస్తారు. అందుకనే వాళ్ళ మాటలకి ఆన్సర్ మీ నోటితో కాదు, మీ సైలెన్స్ తో, మీ సక్సెస్ తో ఇవ్వాలి. అసలు చులకన చేసే మాట్లాడే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ విషయంలో మనకు కావాల్సింది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్. అదేంటంటే, మీ రిలేటివ్స్ లో ఒకరు వచ్చేసి మీ ఉద్యోగం గురించి నవ్వుతూ, అదేంటి ఇంకా జీతానికి పని చేస్తున్నావా, మా అబ్బాయి జీతం చూడు నీకన్నా 5 రెట్లు ఎక్కువ అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళ పిల్లలతో పోల్చి చులకనగా మాట్లాడారే అనుకోండి. ఆ సిచ్యువేషన్ లో చాలా మంది కోపంతోనో బాధతోనో ఏదో ఒకటి మాట్లాడతారు. అసలు ఆ పని చేయకండి. మీరు చేయాల్సింది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. ఒక 10 సెకండ్లు సైలెంట్ గా చూడండి. ఆ తర్వాత ఒక నవ్వు నవ్వి, అవునా అంకుల్ చాలా మంచి విషయం చెప్పారని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేసి వేరే దాని గురించి మాట్లాడండి. ఆ టాపిక్ ని చాలా స్మార్ట్ గా మార్చేయండి. ఇలా ఎందుకంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడేదానికి మనం విలువ ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. రెండోది, వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటే మనం ముఖ్యంగా మనమే బాధపడతాము. కాబట్టి వాళ్ళు మాట్లాడేదానికి మీరు అస్సలు రియాక్ట్ అవ్వకండి. గట్టిగా చెప్పాలంటే రిజెక్ట్ చేయండి అంతే. వాళ్ళ మాటలని మీ బుర్రలో కూడా రానివ్వకూడదు. ఇది వాళ్ళకి షాక్ నిస్తుంది. ఎందుకంటే మీరు కోపడతారని లేకపోతే ఏడుస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు కూల్ గా ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా ఫ్యూచర్ లో మీ దగ్గరకు వచ్చి చులకనగా అస్సలు మాట్లాడరు. మనుషుల్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఒక స్టేజ్ తర్వాత మీరు మీ చుట్టూ ఒక ఎమోషనల్ బౌండరీ పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మీరు గెలవడం మొదలు పెట్టాక కూడా మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి ఈ సక్సెస్ అంతా అదృష్టం వల్లే వచ్చింది, ఇందులో నీ టాలెంట్ ఏముందని చెప్పేసి ఏదో ఒక విధంగా నెగిటివ్ గా మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఆ టైంలో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాపాడుకోవాలి. ఎందుకంటే బంగారాన్ని మనం మెరుగుపెట్టాల్సిన అవసరం లేదు, దాని విలువ దానికి తెలుసు. అలాగే మీ విలువ కూడా మీకు తెలుసు. మీరు ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేయగలరు అనే విషయం ప్రపంచానికి నిరూపించాల్సిన అవసరం లేదు. అది కేవలం మీకు తెలిస్తే చాలు. కాకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళలో 2 రకం మనుషులు ఉంటారు. వాళ్ళు కావాలని చెప్పి మనల్ని హర్ట్ చేయడానికి బలంగా ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్స్ అండి, నా లైఫ్ లో నేను ఏం చేయాలి ఏం చేయకూడదో డిసైడ్ చేసే పవర్ నాకు మాత్రమే ఉంది, ఈ విషయంలో ఇంకేం మాట్లాడకండి అని చెప్పేసి వాళ్ళని మీరు నవ్వుతూ
పంపించేయాలి. ఇలా మీరు మీ హద్దులు గీసుకుంటే ఆ తర్వాత ఎవ్వరు ఆ హద్దు దాటి మీతో మాట్లాడటానికి కూడా ఆలోచించరు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసినప్పుడు మీరు వాళ్ళకి కోపంతో సమాధానం ఇస్తారు, కానీ వాళ్ళు ఆ విషయాన్ని వెంటనే మర్చిపోతారు. అలా కాకుండా మీరు మీ సక్సెస్ తో సమాధానం ఇస్తే మిమ్మల్ని చులకన చేసిన వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. మీ ఆత్మగౌరవం మీ ఆస్తి, దాన్ని వేరే వాళ్ళ కామెంట్లకి తాకట్టు పెట్టకండి. మీరు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా? మీ అనుభవాన్ని కామెంట్ లో షేర్ చేయండి. ఆ మాటలు మీరు ఎలా హ్యాండిల్ చేశారో కూడా చెప్తే ఇంకో నలుగురికి ధైర్యం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి ఎనర్జెటిక్ వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.